గూఢచారి నిశీధుడు ఏడవ భాగం. తన మీద నీడల ఏదో పడినట్లు అనిపించి కళ్ళు తెరిచాడు నిశీధుడు. విశాల నేత్రాలతో తననే వీక్షిస్తున్న యువతి చటుక్కున వెనక్కి గెంతింది. కంగారుగా లోపలికి పరిగెత్తి తలుపు చాటున నిలబడింది. నాన్నగారు రావటానికి ఆలస్యం అవుతుందేమో, మీకు వడ్డించమంటారా అని అడిగింది నెమ్మదిగా. తొందర లేదు అని జవాబిచ్చాడు నిశీధుడు. అయితే విశ్రాంతి తీసుకోండి, నా వల్ల మీ నిద్రకు ఆటంకం ఏర్పడిందేమో అన్నది ఆ యువతి. అలాంటిదేమీ లేదు అంటూ తిరిగి కనులు మూసుకున్నాడు నిశీధుడు. ఇంకేం మాట్లాడాలో తోచలేదు ఆ యువతికి. నిజానికి తన తండ్రి వెళ్ళింది పని మీద కాదు, రాజలింగం అనబడే ఒక పెద్ద హంతక చక్రవర్తిని కలుసుకునేందుకు వెళ్ళాడు. ఆ రోజు ఉదయమే వచ్చాడు ఆ రాజలింగం. అతన్ని వెంటాడుతూ ఒక యువకుడు వస్తాడని, వచ్చిన వాడిని వచ్చినట్లే విషం కలిపిన ఆహారం పెట్టిగాని, చాటు నుంచి పొడిచిగాని చంపేయమని చెప్పాడు. తప్పనిసరి అయితే తను ఆ యువకుణ్ణి వలచినట్లు నటించాలట, వలుపు మైకంలో నుంచి చంపాలంట. వచ్చినప్పుడల్లా తన వంక వెకిలిగా చూస్తాడు. తన తండ్రి చూడకుండా కన్నుగీటుతాడు. తండ్రికి అతనికి ఉన్న స్నేహం వల్ల తను ఊరుకొని భరించక తప్పటం లేదు. వాడి మొహం చూడాలంటేనే చిరాకు. తన తండ్రిని తాగుడు మైకంలో పెట్టి ఎప్పుడో ఒకప్పుడు తనపై అత్యాచారం చేస్తాడు. అలాంటి నీచుడు ఆ రాజలింగం. తెలిసి వాడికి సహాయం చెయ్యటమా? రాజలింగం లాంటి కిరాతకుణ్ణి తరిమి తరిమి కొట్టే ఈ అందగాడిని విషాహారం పెట్టి చంపటమా? ఇతగాడిని చూడకముందు ఏదో అనుకున్నది, చూశాక ఇంకోసారి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నది. అతను నవ్వితే తన గుండెల్లో రాగాలు పలుకుతున్నట్లుగా ఉన్నది. అతను మాట్లాడితే తన గుండె కొట్టుకోవటం ఎక్కువవుతున్నది. ఊహు, చూస్తూ చూస్తూ ఈ అందగాడిని చంపటం సరికదా, చావనీయను. ఒక నిర్ణయానికి వచ్చేసింది ఆ కన్య హృదయం. ఒక్క ఉరుకున బయటికి వచ్చింది. అలికిడి విని కనులు తెరిచాడు అతను. అతని చూపులు తాకగానే ఆమె బుగ్గలు ఎర్రబారాయి. మీతో ఒక విషయం అని తడబడుతూ అన్నది. చెప్పండి అన్నాడు నిశీధుడు. ఆ కంఠం విని పులకించింది ఆ కన్య హృదయం. ఆ కంఠం విని గోడవారగా పాకుతూ వస్తున్న బారెడు సర్పం చటుక్కున ఆగి పడగ విప్పింది. మిమ్మల్ని విషం కలిపిన ఆహారం పెట్టి చంపమని చెప్పి వెళ్ళాడు ఆ రాజలింగం. అతను నా తండ్రి స్నేహితులు. మీరు వచ్చిన విషయం రాజలింగం చెవిన వెయ్యాలని వెళ్ళాడు మా నాన్న అన్నది ఆ యువతి. ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ మంచం దిగాడు నిశీధుడు. పడగ విప్పిన బారెడు సర్పం తిరిగి ముందుకు పాకుతూ వస్తున్నది. మీ తండ్రిగారి ఆజ్ఞ పాటించవలసింది. నాకు విషాహారం పెట్టవచ్చు కదా, ఎందుకని చెయ్యలేదు? నాకిదంతా చెప్పకుండా ఉండవచ్చు కదా అని అడిగాడు నిశీధుడు. నిశ్శబ్దంగా పాకుతూ మంచం క్రిందకు వచ్చింది సర్పం. పడగ నేలను వాల్చింది. 2 అడుగుల దూరంలో ఉంది నిశీధుడి పాదం. కాటు వెయ్యాలంటే మంచం క్రింద నుంచి యువతలికి రావాలి. వస్తే ఆ యువతికి కనిపించే అవకాశం ఉన్నది. రాజలింగం వంటి నీచుణ్ణి ఎవరైనా చంపగలరా? ఆ పని నా వల్ల కాదు. చేయగలిగే సమర్థులు, సాహసులు మీరు. కనీసం మీకైనా సహాయం చేద్దాం అనిపించింది. అదీగాక ఆగింది ఆ యువతి. ఆగిన సర్పం తిరిగి ముందుకు కదిలింది. అంగుళం అంగుళం పాకుతూ నిశీధుడి పాదం మీద కాటు వేసేందుకు పడగ విప్పి సిద్ధంగా ఉన్నది. అదీగాక చెప్పండి అడుగు ముందుకు వేశాడు నిశీధుడు. అందినట్టే అంది తిరిగి దూరమైనందుకు క్రోధంతో బుసగొట్టబోయి ఆగింది సర్పం. ఒక మెలిక తిరిగి ముందుకు పాకింది. చెప్పలేనట్లు తలదించుకున్నది ఆ యువతి. నిశీధుడు రొంటి నుంచి వరహాల సంచి తీశాడు. నా ప్రాణం కాపాడినందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాను, తీసుకోండి అంటూ చెయ్యి చాచాడు. వద్దన్నట్లు తల తిప్పింది ఆమె. కంపేస్తున్నాయి ఆమె అధరాలు. కనులెత్తి చూడలేక తలదించుకున్నది. లేకపోతే ఆ విషసర్పం ఆమె కంటబడేదే. మరి ఏం కావాలి చెప్పండి అడిగాడు నిశీధుడు. తన వెనక్కి చేరి పడగ విప్పి ఊగుతూ కాటు వేసేందుకు సిద్ధమవుతున్న సర్పాన్ని గమనించలేదు అతను. నా తండ్రి దుష్ట స్నేహం వల్ల ఎప్పుడో ఒకప్పుడు నా శరీరం మలినం కాక తప్పదు. డబ్బు కోసమో తాగిన మైకంలోనో నా తండ్రి ఆ నీచుడికి నన్ను అప్పగించినా ఆశ్చర్యం లేదు.
అలాంటి నీచుడి వల్ల పతనమయ్యే ముందు మీ వంటి ఉత్తముల వల్ల చెడిపోయిన మీ వంటి అందగాడి వల్ల మలినమైన తప్పు లేదు. కోరి అర్పించుకునే నన్ను కాదనవద్దు. నన్ను పెళ్లి చేసుకోమని కోరను. నాతో ఉండిపొమ్మని ప్రార్థించను. వెళ్ళిపోండి ఇక్కడ్నుంచి. కానీ వెళ్లే ముందు అంటూ కనులు తెరిచింది. మరుక్షణం పెద్దగా అరుస్తూ ముందుకు దూకి నిషీధుడి చెయ్యి పట్టుకొని బలం కొద్దీ అతన్ని ముందుకు నెట్టేసింది. విసురుగా బుసకొట్టి పడగ విసిరింది సర్పం. నిషీధుడి పాదానికి బదులు ఆ యువతి పాదంపై పడింది కాటు. బాధగా అరిచి నేలకూలిపోయింది ఆమె. క్షణాల మీద ఆమె నోటి వెంట నురగలు ప్రత్యక్షమైనాయి. జరిగిందేమిటో అవగాహన చేసుకున్న నిషీధుడు దట్టి చాటు నుంచి పిడిబాకు తీసి చరచరా పాకిపోతున్న సర్పం మీదకు విసిరాడు. రెండు ముక్కలై గిలగిలా కొట్టుకుంటూ పడగని నేలకేసి బాది ప్రాణాలు వదిలింది ఆ మంత్రబద్ధమైన సర్పం. ఒక్క అంగంలో ఆ యువతిని సమీపించాడు నిషీధుడు. నల్లబడిపోతుంది ఆమె శరీరం. నాడి హీనంగా కొట్టుకుంటుంది. మూసుకుపోతున్న కనురెప్పలు ఎత్తి చూసింది ఆమె. నా తండ్రి చేసిన పాపం నన్ను బలి తీసుకుంటుంది. వెళ్ళిపోయి ఎక్కడైనా సుఖంగా అంటూ ఉండగానే వాలిపోయాయి ఆమె కనురెప్పలు. గాఢంగా నిట్టూర్పు విడుస్తూ లేచాడు నిషీధుడు. గ్రామాధికారి వచ్చేదాకా వేచి ఉండటమా? రాజలింగం ఎక్కడున్నాడని అతను వెళ్ళి ఉంటాడు. ఉదయం వచ్చినప్పుడు ఎక్కడ కలుసుకోవాలో రాజలింగం అతనికి చెప్పి ఉంటాడు. గ్రామాధికారి తిరిగి వచ్చిన రాజలింగం అక్కడే ఉంటాడని నమ్మకం ఏమిటి? ఒక నిర్ణయానికి రాలేక సందిగ్ధంలో పడ్డాడు నిషీధుడు. ఎక్కడని వెతకను ఆ నిషీధుడి కోసం? అసలు నిషీధుడెవరో, ఎక్కడ ఉంటాడో చెప్పకుండానే ప్రాణాలు వదిలాడే ఆ పెద్ద మనిషి కుర్రకుంకని నన్నిలా సందిగ్ధంలో పెట్టడం ఏమైనా బాగుందా? నువ్వైనా చెప్పు అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు తిరిగి తిరిగి అలిసిపోయిన శ్రీశర్మ. చెట్టు కొమ్మ మీద కూర్చొని మామిడికాయ ఆరగిస్తున్న బాలమర్కటం అతని వైపు చూసింది వింతగా. కడుపు రగిలిపోతుంది మిత్రమా, ఓ కాయ నా మొహాన పడేయరాదు అన్నాడు పొట్ట తడుముకుంటూ. కిచకిచలాడింది బాలమర్కటం. అందుబాటులో ఉన్న ఓ కాయను తెంపి శ్రీశర్మ మీదకు విసిరింది. ధన్యవాదాలు మిత్రమా. మా అమ్మమ్మ బ్రతికి ఉన్న రోజుల్లో పిలిచి భోజనం పెట్టేది. ఆవిడ పోయాక విస్తరి వేసి వడ్డించిన వారు లేదు. ఇన్నాళ్ళకి నాకు నువ్వు కనిపించావు. చూడబోతే నువ్వు నాలాగే ఏకాకిలా ఉన్నావు. మన ఇద్దరం జతకడదామా అని కాయ తింటూ ప్రశ్నించాడు శ్రీశర్మ. కిచకిచలాడుతూ చెట్టు మీద నుంచి క్రిందకి దూకింది ఆ బాలమర్కటం. తన భాష అర్థమై దిగివచ్చిందని సంతోషపడిపోయాడు శ్రీశర్మ. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పై కొమ్మల మీద నుంచి జర్రున జారింది తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న పెద్ద కొండ చిలువ ఒకటి. భయంతో కిచకిచలాడుతూ శ్రీశర్మ భుజాల మీదకు ఎక్కి బరబరా అతని బుర్ర పగిరేసింది ఆ బాలమర్కటం. ఎండిపోతున్న పెదాలు తడి చేసుకుంటూ, అర్థమైంది మిత్రమా, ఇంకెందుకు ఆలస్యం అంటూ ఒక్క ఉరుకు ఉరికి పిక్కబలం చూపించాడు శ్రీశర్మ. తనకి ఎంతో ఇష్టమైన కోతి మాంసంతో పాటు నరమాంసం కూడా దొరికిందని ఇంతలావు నోరు తెరిచింది ఆ కొండ చిలువ. చిటికెలో తప్పుకున్న ఆ ఇద్దరినీ చూసి కోపంతో బుసకొట్టి ముందుకు పాకింది. అప్పటికే ఎటుపోయారో ఆనవాలు కూడా మిగల్చకుండా అదృశ్యమయ్యారు వారిద్దరూ. చేసేది లేక పొదల్లోకి దూకబోతున్న కుందేలును చుట్టుకొని నోట వేసుకుంది ఆ కొండ చిలువ. ఏకబిగిన పరుగులు తీసి ఆయాసంతో రొప్పుతూ ఒక చెట్టు చాటున ఆగాడు శ్రీశర్మ. మిత్రమా, ఇక ఏదో ఒక చెట్టు చూసుకో. కాయల కోసం ఆశపడి కొండ చిలువలుండే చెట్లు ఎక్కకు అని ఉచిత సలహా పారేసి ఆ బాలమర్కటాన్ని భుజాల మీద నుంచి దించబోయాడు. తల అడ్డంగా తిప్పుతూ పళ్ళన్నీ బయటపెట్టి గిర్రుమన్నది ఆ చిన్న కోతి. ఇదెక్కడి గోలయ్యా బాబు, త్రేతాయుగంలో శ్రీరాముణ్ణి భుజం మీద మోసాడు మీ జాతివీరుడు ఆంజనేయుడు. నువ్వు ఈ దిక్కుమాలిన యుగంలో నా భుజం ఎక్కి దిగనంటావేమిటి అన్నాడు కోపంగా. అంతకంటే కోపంగా కిచకిచలాడింది బాలమర్కటం. ఏమిటో నీ పళ్ళన్నీ కనిపిస్తున్నాయే గాని నాకొక్క మాటైనా అర్థం కావటం లేదు. ఏడాదికి 10 కుంచాల బియ్యం తీసుకొని 4 అక్షరం ముక్కలు నేర్పించి పొమ్మన్నారే గాని ఒక్క గురువు కూడా కోతి భాష నేర్పించలేదు. సరే, నువ్వు నన్ను వదలవు. నాకు నీ మీద ప్రేమ పుట్టుకు వస్తుంది.
ఎంతైనా జాతి మూలపురుషుడి అంశ కదా, పోదాం పద అంటూ కదలబోయాడు. ఎవరయ్యా నువ్వు? నువ్వే ఒక కోతిలా ఉన్నావు. నీకు తోడు అసలు సిసలు కోతిపిల్ల కూడానా అంటూ దారికి అడ్డంగా వచ్చాడు ఒక భీకర రూపుడు. ఏయ్, తిన్నగా మాటలు రాని, ఎవరనుకుంటున్నావు నన్ను? పిడికిలి బిగించి అడుగు ముందుకు వేశాడు శ్రీశర్మ. ఎవరు తమ్ముడు నువ్వు? నీ గురించి చెప్పు మరి అని అడుగుతూ అతని ముందుకు వచ్చింది ఓ అందమైన యువతి. ఆమెను చూసి చెయ్యి దించుతూ, అలా అడిగితే చెప్పనా? నా పేరు శ్రీ ఆంజనేయ శర్మ. పిలవటం కష్టంగా ఉంటుందని మా అమ్మమ్మ శ్రీ అని, శ్రీశర్మ అని పిలిచేది. అన్నట్లు వీడి పేరు అంజి, మనవాడేలే అన్నాడు శ్రీశర్మ. ఒట్టి వాగుడు కాయలా, కోతి కొంకలా ఉన్నాడు చెల్లమ్మ, పోదాం పద అంటున్న భీకర రూపుడి మాటలు పట్టించుకోకుండా శ్రీశర్మ వైపు తిరిగింది ఆ యువతి. ఇంత చిన్నవాడివి ఈ అరణ్యంలో పడి తిరుగుతున్నావెందుకు? అభ్యంతరం లేకపోతే చెప్పు తమ్ముడు అని అడిగింది. ఏముంది, అనుకోకుండా నా కారణంగా ప్రాణం పోగొట్టుకున్నాడు ఓ పెద్ద మనిషి. పోనీ కదా అని చెప్పింది వింటానని, విన్నది చేస్తానని మాట ఇచ్చాను. మాట తీసుకున్న ఆ పెద్ద మనిషి పూర్తిగా వివరాలు చెప్పకుండానే నన్ను నిశీధుడనే గూఢచారిని కలుసుకోమని ప్రాణం వదిలాడు. ఆ నిశీధుడు ఏ దేశపు గూఢచారో, ఎక్కడ ఉంటాడో చెప్పలేదు. తిరిగిన వాడిని తిరిగినట్లు ఉన్నాను అంటూ ఏకరో పెట్టాడు శ్రీశర్మ. ఆ యువతి ఆ భీకరాకారుడు ఒకరినొకరు చూసుకున్నారు. తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమేనా? అనుమానంగా అడిగింది ఆ యువతి. అసత్యం చెప్పడం మా ఇంటా వంటా లేదు. అయినా మీతో నాకెందుకు? పదరా అంజి అంటూ వెనక్కి తిరగబోయాడు శ్రీశర్మ. ఆగు, నిశీధుడు నాకు మిత్రుడు, ఈమెకు కాబోయే భర్త. ఈ ఇద్దరు అస్తినాపుర గూఢచారులు అని వివరించాడు భీకరాకారుడు. నిజంగానా? ఆనందంతో విప్పారిన వదనంతో అడిగాడు శ్రీశర్మ. అసత్యం చెప్పాల్సిన అవసరం నాకేముంది? పదగంగన్న అన్నది ఆ యువతి నవ్వుతూ. నన్ను క్షమించండి, దయచేసి నిజం చెప్పండి అన్నాడు శ్రీశర్మ. నా పేరు మధుబాల, ఇతని పేరు గంగన్న. వృత్తికి గజదొంగలైన నాకు సోదర సమానుడు. గూఢచారి నిషేధుడంటే ఇతనికి 6వ ప్రాణం. మేము మాలవనగర రాజధానికి పోతున్నాము. వస్తే నీవురా. నిషేధుడు అక్కడికి ఈ పాటికి వచ్చి ఉండాలి. అసలు నీ కారణంగా ప్రాణం పోగొట్టుకున్నది ఎవరు? అతనెందుకు నిషేధుడిని కలుసుకోమని చెప్పాడు అని అడిగింది మధుబాల. నడుస్తూ మాట్లాడుకుందాము. పదరా అంజి, మనకో అక్క బావ అన్నా దొరికారు అంటూ బాలమర్కటాన్ని భుజం మీద నుంచి క్రిందకు దించబోయాడు శ్రీశర్మ. ఇదిగో కుర్రాడా, మాటలు తిన్నగా రాని. నీకు అన్ననంటే సరే కాదనను. ఈ కోతిపిల్లకు నాకు చుట్టరికం వద్దు అన్నాడు గంగన్న. ముందుకు వంగి గుర్రుగా చూస్తూ కిచకిచలాడింది అంజి. ఒప్పుకో గంగన్న, దానికి అన్ననని ఒప్పుకో, లేకపోతే మన పని అంతే అని సలహా ఇచ్చాడు శ్రీశర్మ. నవ్వుతూ చూస్తుంది మధుబాల. గంగన్న, ఇది మంచి తెలివైన కోతిపిల్ల, మనకి ఉపయోగపడేటట్లు ఉన్నది అని అంది. సరే, చెల్లమ్మ కూడా చెబుతుందని ఒప్పుకుంటున్నాను అంటూ తల ఊపాడు గంగన్న. మెచ్చుకుంటున్నట్లు అతని భుజం తట్టింది అంజి. నవ్వుతూ ముందుకు కదిలాడు శ్రీశర్మ. దారిలో వివరించాడు నల్లత్రాచు ముఠా సమావేశం గురించి, నందలాలని కలుసుకున్న విషయంతో పాటు. గంగన్న, ఇంతకాలం మాలవనగర రాజద్రోహులే కుట్ర పన్నుతున్నారని అనుకున్నాము. అన్ని దేశాలను నాశనం చేసేందుకు విద్రోహుల సంఘం ఒకటి తలెత్తిందన్నమాట. నల్లత్రాచు ముఠాని ఆదిలోనే అంతం చెయ్యాలి, లేకపోతే అది మరింత విస్తరించి విలయతాండవం చేస్తుంది అన్నది ఆదుర్దాగా మధుబాల. ముందు మనం నిషీధుణ్ణి కలుసుకోవటం మంచిది అన్నాడు గంగన్న. ఇది మరీ బాగుంది. మిమ్మల్నెవరూ మాలవనగరంలో గుర్తించకపోవచ్చు, కానీ నన్ను పౌరులే కాదు, నల్లత్రాచు సంఘ సభ్యులు కూడా గుర్తించవచ్చు. అప్పుడు నా గతేమిటి? కంటబడితే వదులుతారా ఆ రాక్షసులు? నన్ను చితకబాదుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని గొడవ ప్రారంభించాడు. ఊరుకో అని కనులు పెద్దవి చేసి కోపముగా చూశాడు గంగన్న పిడికిలి బిగించి. చటుక్కన నోరు మూసేశాడు శ్రీశర్మ. వీడొకడు యముడులా తయారయ్యాడు నా ప్రాణానికి. వీడి పిడిగుద్దుకి నాలాంటి బక్క ప్రాణం హరి అనవలసిందే
అని గొనుక్కున్నాడు. దుస్తుల చాటు నుంచి చిన్న పెట్టి తీసింది మధుబాల. భుజం మీద ఉన్న మూట విప్పాడు గంగన్న. 5 నిమిషాల తర్వాత అతని రూపురేఖలు మార్చివేశారు ఇద్దరు. మధుబాల అందించిన చిన్న అద్దంలో తనని తాను చూసుకున్నాడు శ్రీశర్మ. ఓర్ని అంజిగాడోయ్, ఇప్పుడు నన్ను చూస్తే మా అమ్మమ్మ కూడా గుర్తుపట్టలేదురా అని అరిచాడు ఆనందంతో. ఉస్ అన్నాడు గంగన్న. ఇక నడవమన్నట్లు బరబరా అతని బుర్ర బరికేసింది కోతి. మాలవ దేశ రాజధానిలో నిన్ను నన్ను ఎవరూ గుర్తించలేరు, సరేనా? ఇక పద అంటూ ముందుకు అడుగు వేసింది మధుబాల. వెక్కి వెక్కి ఏడుస్తూ నేలకూలిపోయాడు గ్రామాధికారి. అమ్మా, అప్పుడే నూరెళ్ళు నిండిపోయాయా నీకు? నీ పెళ్ళి ఘనంగా చెయ్యాలని, అందుకు అవసరమైన సొమ్ము కూడబెట్టాలని కదమ్మా రాజలింగం లాంటి నీచుడితో చేతులు కలిపింది. నీకు పెళ్లి చేసి నీ బిడ్డ పాపలతో హాయిగా నా చివరి రోజులు గడపాలనుకున్నాను. కానీ నీ చివరి రోజు నేను చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ కుళ్ళిపోతూ అన్నాడు. ఎవరమ్మా నిన్ను చంపింది? ఆ రాజు అనే యువకుడేనా నిన్ను చంపి పారిపోయాడా అని ఆవేశపడ్డాడు. ఎవరూ చంపలేదు. నీ పాపమే కాలసర్పమై నీ బిడ్డను కాటువేసింది. సరిగ్గా చూడు అంటూ చాటు నుంచి వచ్చాడు నిశీధుడు. అతన్ని చూస్తూనే నోరు ఎండుకుపోయింది గ్రామాధికారికి. నిలువుగుడ్లు పడిపోయాయి. చివాలున లేచి పరిగెత్తబోయాడు. పిడికిలి బిగించి విసిరాడు నిశీధుడు. ఎగిరి మూలన పడ్డాడు గ్రామాధికారి. 2 ఖండాలైన సర్పాన్ని అప్పుడు చూశాడు. నల్లగా కమిలిపోయిన కుమార్తె శరీరాన్ని గమనించాడు. ఆవేశం అణగిపోయి ఆశ్చర్యం చోటు చేసుకుంది అతని వదనంలో. అవును, ఆ సర్పం నిన్ను చంపటానికి నిర్దేశించబడి మంత్రప్రయోగంతో పంపబడింది. నీవు లేకపోవడంతో నీ కుమార్తెను కాటువేసింది అది. అవసరమైనంత వరకు నిన్ను ఉపయోగించుకొని నీ ద్వారా వాళ్ళ రహస్యాలు బయటపడతానన్న భయంతో ఈ పని చేశారు. తను ఊహించిన దానికి కొంత మార్పు చేసి పాచిక విసిరాడు నిశీధుడు. అద్భుతంగా పనిచేసింది అది. ఆగ్రహంతో మరింత ఎర్రబారాయి గ్రామాధికారి కనులు. ఆవేశంతో కంపించిపోయాడు నిలువున. ఒరేయ్ రాజలింగం, ఎంత పని చేశావురా? నాకే ద్రోహం తలపెట్టావా నీచుడా అని అరిచాడు. ఎక్కడ ఉన్నాడు ఆ రాజలింగం? నీ పగ నా పగగా తీరుస్తాను దృఢస్వరంతో అంటూ అతన్ని సమీపించి చెయ్యి అందించాడు నిశీధుడు. నాకు చెప్పిన చోట లేడు. నేను వెళ్ళేసరికి ఎవరో గుర్తు తెలియని ముసుగు మనుషులు నాపై విరుచుకుపడ్డారు. వారికి దొరకకుండా తప్పించుకు పారిపోయి వచ్చేశాను. ఇదంతా వాడి పనే అయి ఉంటుంది అన్నాడు పళ్ళు కొరుకుతూ. రాజలింగం గురించి ఇంకేమైనా చెప్పగలవా అని అడిగాడు నిశీధుడు. నాకు ఎక్కువ తెలియదు. చిన్న చిన్న దోపిడీలు మానభంగాలు నా చేత చేయించేవాడు. అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అతనికి రహస్యంగా అప్పగించేవారు అతని మనుషులు. వాళ్ళకి రహస్యంగా సహాయం చెయ్యటం నా పని. అందుకు ప్రతిఫలంగా కాంతా కనకాలు నాకు దక్కేవి. ఎప్పుడైనా తనే నా దగ్గరికి వచ్చేవాడు. నేనుగా వెళ్ళి అతన్ని కలుసుకున్నది ఒక్కసారే అని చెప్పాడు గ్రామాధికారి. తల ఊపాడు నిశీధుడు. రాజలింగం సాధారణంగా ఎక్కడ ఉంటాడో చెప్పగలవా అని ప్రశ్నించాడు. క్షణకాలం ఆలోచనలో పడ్డాడు గ్రామాధికారి. అపహరించబడిన రాకుమారి జయంతి తిరిగి వచ్చిందట. అనారోగ్యంతో మంచం పట్టిన మహారాజు ఈరోజే ప్రజలకు దర్శనమిస్తారట. పెద్ద బహిరంగ సభ జరగబోతుంది, రండి అని చెప్పుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ కనిపించిన వారందరినీ పిలుస్తూ కదలిపోతున్నారు మాలవ పౌరులు. చేతి నిండా పని పడిందనే అనుకున్నది మధుబాల. పట్టిన మబ్బు తెరలు తొలగిపోయినంత తేలిగ్గా సమస్య పరిష్కారమైపోయిందా? నగరం మధ్యలో ఉంది విశాలమైన ఆవరణ. ఉత్సవాలు జరిగినా, ఉరితీత కార్యక్రమాలు జరిగినా అక్కడే. పెద్ద వేదిక కట్టి రంగురంగుల తోరణాలతో అలంకరించారు. ఆయుధాలు ధరించిన సైనికులు ప్రజలను వరుసగా కూర్చోమని హెచ్చరిస్తున్నారు. వేదికకు కొంచెం దూరంలో ఉన్న మర్రి చెట్టు కొమ్మలకు వ్రేలాడుతుంది ఒక శవం. జోడు గుర్రాల రథంపైన అక్కడికి వచ్చారు మాలవ ప్రభువు రాకుమారి జయంతి. వారి వెనుకగా ఉత్తమ అశ్వంపై చిరునవ్వులు చిందిస్తూ వచ్చాడు సేనాని సూరసింహుడు. వేదిక మీదకు రాగానే ప్రజలందరూ జై జయ ధ్వానాలు చేశారు.
అందర్నీ నిశ్శబ్దంగా ఉండమన్నట్లు చేతులెత్తి సైగ చేశాడు సేనాని. అతనేదో చెప్పబోతున్నాడని గ్రహించి నిశ్శబ్దంగా ఉండిపోయారు అక్కడి వారందరూ. ప్రజల్లారా, మిత్రుల్లారా, అక్కడి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ కంగుమన్నది సేనాని కంఠం. గత కొంతకాలంగా మన రాజ్యంలో అరాచకం తలెత్తింది. అల్లర్లు, దోపిడీలు, మానభంగాలు విపరీతంగా జరిగాయి. ఎంత ప్రయత్నించినా కారకులు ఎవరో తెలుసుకోలేకపోయాము. అలాంటి దుస్థితిలోని ప్రభువులు మంచం పట్టారు. వారి గురించి ఆందోళనతో సతమతమవుతూ ఉంటే పులిమీద పుట్రలా రాకుమారి వేటకు వెళ్ళి మాయమైపోయారు. సమస్యలు అన్నీ ఒక్కసారే ఎదురయ్యాయి. నాపై నమ్మకంతో సర్వాధికారాన్ని అప్పగించారు ప్రభువులు. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలనో లేదోనని అలమటించిపోయాను. అదృష్టవశాత్తు అరాచకాలకు మూలకారకుడైన కిరాతకుడు రాజలింగం గురించి సాక్ష్యాలు ఆచూకీ దొరికాయి. వెంటనే దాడి చేశాము. కొంత పోరాటం, ప్రాణనష్టం జరిగిన రాజలింగం ప్రాణాలతో దొరికాడు. అతని చేతనే ఈ బహిరంగ సభలో నిజానిజాలు చెప్పించాలనుకున్నాను. కానీ రాత్రికి రాత్రే ఏదో విషం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రాజద్రోహి. అతని శవాన్ని అందరూ చూసేందుకు వీలుగా ఈ ఆవరణలో ఆ చెట్టుకు వ్రేలాడదీయించాము. ఇప్పుడు రాకుమారి జయంతి తను ఎలా కుట్రదారుల చెర నుంచి విడిపించబడ్డారో స్వయంగా వివరిస్తారు అని పక్కకు తొలగి వినయంగా చెయ్యి కదిలించాడు సేనాని సూరసింహుడు. చిరునవ్వులు చిందిస్తూ లేచి నిలబడింది రాకుమారి. ప్రజల్లారా, రాజభక్తి పరాయణుల్లారా, దురదృష్టవశాత్తు నేను శత్రువులకు పట్టుబడ్డాను. అయితే సేనాని సూరసింహుడు, అంతఃపుర రక్షక భటులాధికారి నందలాలు విశేషంగా కృషి చేశారు నన్ను రక్షించేందుకు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కూడా బలి ఇచ్చి తన రాజభక్తిని, స్వామి భక్తిని నిరూపించుకున్నాడు నందలాల్. ఎలాగైతేనేం తిరిగి మీ అందరినీ చూడగలిగాను అంటూ చెప్పుకుపోతున్నది. నందలాల్ ఈవిడ్ని రక్షించటంలో ప్రాణం పోగొట్టుకోవటం ఏమిటి? అంతా నాటకం, ఏదో కుట్ర. ఈ సూరసేనుణ్ణి నల్లత్రాచు సంఘ సభ్యుల సమావేశంలో చూశాను. వీడు రాజభక్తి పరాయణుడా? చిన్నగా గొనిగాడు శ్రీశర్మ. అతని మాటలు విన్న మధుబాల అంతరంగంలోనూ, మరోవైపున మారువేషంలో నిలబడిన నిశీధుడి అంతరంగంలోనూ దాదాపు ఒకే రకం సందేహాలు తలెత్తాయి. ఉన్నట్లుండి రాజలింగం ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి? అనారోగ్యంతో మంచం పట్టిన మాలవ ప్రభువు ఏకంగా బహిరంగ సభకే రావటం ఏమిటి? ఇంత ఆనంద కోలాహలంలో మాలవ మంత్రి ఎక్కడా కనిపించడేం? ఆ శవం రాజలింగందేనా కాదా అన్న అనుమానాన్ని తీర్చుకున్నాడు నిశీధుడు. సందేహం లేదు, అది రాజలింగం శరీరమే. తను కొట్టిన దెబ్బలు, తనతో పోరాడినప్పుడు ఏర్పడిన గాయాలు చూశాడు. తను లక్ష్యంగా తీసుకొని పరిశోధన ప్రారంభించిన రాజలింగం మరణించాడు. అదృశ్యమైన రాకుమారి తిరిగి వచ్చింది. అనారోగ్యంతో మంచం పట్టిన మాలవ ప్రభువు ప్రజల ముందే ఉన్నారు. రాజద్రోహిగా అనుమానించబడిన సేనాని ఇప్పుడు గొప్ప స్వామిభక్తి పరాయణుడు అయినాడు. తనకు పనేముంది? చేయవలసిన పనేముంది? మనసుని అల్లకల్లోలం చేస్తున్న ఆలోచనలను, అనుమానాలని ప్రక్కకు నెట్టి వెనక్కి తిరిగాడు నిశీధుడు. ఆఖరి మాట. గూఢచారి నిశీధుణ్ణి అంతం చేసేందుకు రాజలింగం, సేనాని సూరసింహుడు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని గ్రహించుకుంది నల్లత్రాచుముఠ. అసలు నల్లత్రాచుముఠ అంటూ ఒకటి ఉందని అప్పటికి ఇంకా బయటకు పొక్కలేదు. సంస్థ బలపడి 1-2 రాజ్యాలను చేజిక్కించుకునేంత వరకైనా రహస్యంగానే కార్యకలాపాలు సాగించాలని, నిశీధుణ్ణి తమ ముఠాలో చేర్చుకోవాలని నిశ్చయించుకున్నారు ఆ ముఠా స్థాపించిన అగ్రనాయకుడు. ఆ నిశ్చయానికి ఆటంకం ఏర్పడింది శ్రీశర్మ వల్ల. నల్లత్రాచు ముఠా గురించి బయటి వారందరికీ తెలిసే ప్రమాదం వచ్చి పడింది. అలాంటి స్థితిలో శ్రీశర్మ నల్లత్రాచు ముఠా ఉందని చెప్పినా నమ్మలేనంత ప్రశాంతత ఏర్పడాలి మాలవ దేశంలో. నిశీధుడి దృష్టిలో పడిన రాజలింగం అంతమవటం శ్రేయస్కరం. మాలవసింహునికి తగిన సూచనలు ఇచ్చి ప్రజలలో అలజడి తగ్గి ప్రశాంతత ఏర్పడేటట్లు చూడమన్నారు నాయకులు. ఫలితంగా రాజలింగం ఆత్మహత్య, అనారోగ్యంతో మంచం పట్టిన మాలవ ప్రభువు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవటం, అదృశ్యమైన జయంతి రాకుమారి తిరిగి వచ్చింది. ఆ విధంగా తమ గురించి తెలిసే అవకాశం లేదనుకున్నారు నాయకులు.
కుర్రకుంక చెప్పినా ఎవరు నమ్ముతారని అనుకున్నారు. కానీ శ్రీశర్మ కలుసుకోవలసిన వారినే కలుసుకున్నాడని, గూఢచారి నిశీధుడు వెనక్కి మరలినా అది తాత్కాలికమేనని గ్రహించుకోలేదు నల్లత్రాచుముట. అగ్రనాయకులు తాత్కాలికంగా వారి కార్యకలాపాలు వాయిదా వేసుకొని కూర్చున్నారు. కానీ నిశీధుడు చేతులు కట్టుకొని కూర్చుంటాడా? మధుబాల శ్రీశర్మ కూర్చోనిస్తారా? ఇదంతా వేరే విషయం, వేరే కథ. అంతదాకా సెలవా మరి.